దేవుని దయ ఆయుష్కాలమంతయు నిలుచును. అవును, దేవుని దయ మన మీద నిలిచి ఉన్నది కనుకనే మనం ఈ రీతిగా ఉన్నామని మరొకసారి యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదుముగాక. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? కొన్ని సందర్భాల్లో దేవునికి నా మీద ఏమైనా కోపం ఉందేమో, బాధ ఉందేమో, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా, దేవుడు నన్ను మర్చిపోయాడా, నా ప్రార్థన వినటం లేదా అన్నట్లుగా మన పరిస్థితులు ఉంటాయి. నా పిల్లల భవిష్యత్తు ఇలా ఎందుకుంది, దేవుని దయ నా మీద ఉంటే నా కుటుంబం ఇలా ఎందుకుంది, నా జీవితం ఇలా ఎందుకు మారింది, నా పరిస్థితులు ఎందుకు ఇంత వ్యతిరేకంగా మారిపోయినాయి అన్నట్లు ఆలోచిస్తూ దిగులు చెందుతూ దేవుని దయను మనము అనుభవిస్తున్నది కూడా మర్చిపోయిన పరిస్థితులు ఉండుండొచ్చు. కానీ క్షణమాత్రము దేవుడు మన మీద కోపగిస్తే ఆయుష్కాలమంతా కూడా ఆయన దయను మాత్రమే మనము అనుభవిస్తున్నామనేది ఖచ్చితం. మనము తెలిసి తెలియక చేసే పొరపాటుల వలన దేవుని కోపానికి గురి అయ్యేది ఖచ్చితం. కానీ మనము అనుకున్నట్లుగా దేవుని కోపం మన మీద నిలిచి ఉంటే మనము ఏమాత్రము క్షేమాన్ని కానీ నెమ్మదిని కానీ చూడలేము. మన బ్రతుకులు ఇలా ఉండవు. దేవుని దయ వలన మనము ఇంకనూ కటాక్షింపబడుతూ ఆయన దయతో నడిపించబడుతున్నాము, క్షమించబడుతున్నాము, కనికరించబడుతున్నాము అనేది ఖచ్చితమండి. కనుక మీరున్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క శక్తిని సందేహించి అనుమానించక దేవుని దయను కోరుకుందాము. నీవున్న ఏ పరిస్థితి అయినా నా దేవుడు విడిపించగలడు. ఆయన కరుణా కటాక్షములు మన మీద నిలుచుచున్నవి గనుక మనలను దాటించి శ్రమలనే కొలిమిలో నుండి బయటికి తీసి మనలను కాపాడి ఆయనకు మహిమార్థమైన సాక్షులుగా నిలుపుటకు శక్తి కలిగిన దేవుడు. కనుక నిన్ను నిందించుకోక, నిన్ను సృష్టించిన దేవుని శక్తిని నిందించక మనలను మనం సరిచేసుకొని దేవుని యొక్క శక్తిపై ఆధారపడి ఆయన మన ఎడల చూపుతున్న దయను పొందుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు, క్షేమాన్ని కలుగు చేశారు నాన్న. మీ స్తోత్రాలు. మీ దయ మా మీద నిలిచి ఉన్నది కనుక మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేక మార్లు మా క్రియల మూలముగా, ప్రవర్తన మూలముగా, మా మాటల మూలముగా మీ దయను పోగొట్టుకున్న వారి వలె అయ్యా, మీ శిక్షకు పాత్రులుగా ఎంచబడిన వారి వలె మా బ్రతుకులు మారినప్పటికీ మమ్మలను విడవలేదు. శాశ్వత కాలం మమ్మలను మర్చిపోలేదయ్యా. క్షణమాత్రమే మమ్మలను సరిచేశారు, బలపరిచారు, మీ ఎదుట నిలవబెట్టుటకు నాయన శిక్ష చేశారు. కానీ మీ దయ మమ్మలను అనుదినము అనుక్షణము అయ్యా ఆదరిస్తూ నిలవబెడుతుంది నాన్న. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాన్న. మీ దయ వారిపై ఎంతగా మీరు చూపిస్తున్నారు, మీ కృప ఎంతగా విస్తరింపచేస్తున్నారు, మీ కనికరమును వారిపై ఎంతగా మీరు చూపిస్తున్నారు నీ పిల్లలు గ్రహించుదురుగాక, కృప కలుగునుగాక, దయలో నిలిచియుందురుగాక, మీ దయా సంకల్పమును గ్రహించుదురుగాక నాన్న. మీ సహాయమును అనుగ్రహించండి. బలహీనులుగా ఉన్న వారిని ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి, మీ సాక్షులుగా నిలవబెట్టండి నాన్న. ఎలాంటి పరిస్థితులైనప్పటికీ మీ దయలో నుండి తప్పిపోకుండా, మీ కృపలో నుండి తొలగిపోకుండానట్లుగా మీ కొరకు సాక్షులుగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించి ఆయన దయతో నింపి నడిపించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తూ ఇతరులకు షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు ఆయన
కృపచేత మిమ్మలను నింపి ఆయుష్కాలమంతయు దయతో నడిపించునుగాక. ఆమేన్.